హీరో సిద్ధు గారిని రిచ్ లుక్లో యాక్సెప్ట్ చేస్తారా జనాలు? యాక్సెప్ట్ చేస్తే సేమ్ స్లాంగ్ వాడాలా? మాకేం తెలుసారు మీరేం చెప్పకుండా. హై గైస్, దిస్ ఈజ్ రియాలిటీ రాజ్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. ఇట్స్ ఎ రిక్వెస్ట్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చి రియాలిటీ రాజ్. జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ తెలుసు కదా అనే మూవీ టీజర్ చూశాను. దీంట్లో హీరో సిద్ధు జొన్నలగడ్డ గారు ఈ టీజర్ చూసినప్పుడు స్టార్టింగ్లో సిద్ధు గారు రిచ్ లుక్లో కనబడతారు, ఎండింగ్లో కామన్ మ్యాన్గా చూపిస్తారు. అక్కడే డౌట్ వచ్చింది నాకు. అంటే ఈ టీజర్లో రిచ్ లుక్లో కనబడ్డారు, జనాలు యాక్సెప్ట్ చేస్తారా? నాకెందుకు ఈ డౌట్ వచ్చింది అంటే డీజే టిల్లు స్క్వేర్లో ఆయన మాస్క్ యాక్ట్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ గారు చాలా మూవీస్ తీశారు, కానీ తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చింది డీజే టిల్లు. తన జీవితంలో గుర్తుండిపోయేది కూడా డీజే టిల్లునే. అంటే జనాలు డీజే టిల్లుని ఎంత ఓన్ చేసుకున్నారు అంటే ఆ మూవీలో సిద్ధు గారు వాడిన కాస్ట్యూమ్సే కానీ, హెయిర్ స్టైలే కానీ, ఆయన యాటిట్యూడే కానీ, ఆయన బాడీ ఆఫ్ లాంగ్వేజ్ కానీ, ఆయన స్లాంగ్ కానీ జనాలకు అంతా నచ్చింది. అందుకే జనాలు బ్లాక్ బస్టర్ ఇచ్చారు. మరి ఈ టీజర్లో ఏమో సిద్ధు గారు చాలా రిచ్గా కనబడుతున్నారు. అంటే డైరెక్టర్ గారు ఈ టీజర్ కోసం కావాలని అలా చూపించారా? ఒకవేళ నిజంగా సిద్ధు గారు రిచ్ లుక్లో కనబడుతున్నారా? ఒకవేళ కనబడితే డీజే టిల్లులో ఉన్న స్లాంగ్ ఇక్కడ యూజ్ చేస్తారా? సో ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై అవ్వాలి అంటే ఈ ట్రైలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఎనీహౌ టీజర్ అనేది బాగుంది. ఆల్ ద బెస్ట్. తెలుసు కదా మూవీ టీమ్. జై హింద్.